వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరహాలోనే ఏపీలో డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి తీరాల్సిందేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఇప్పటికే డీఎస్సీ అక్రమాలపై వైసీపీ అలుపెరగని పోరాటం చేస్తున్నా లోకేష్ కు చీమ కుట్టినట్లు అయినా లేదని ధ్వజమెత్తారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అయినా లోకేష్ కళ్లు తెరవాలని, లేకపోతే ఆయనతో రాజీనామా చేయించే వరకు వదిలిపెట్టబోమని అంబటి హెచ్చరించారు. మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు రాజీనామా చేస్తారు అని నీటి విషయంలో ఆయన రాజీనామా చేశాడు. డిఎస్సి కూడా అంతే ఘోరమైనటువంటి అంశంగా జరిగింది. ఇక్కడ అంతకన్నా ఘోరంగా జరిగిందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే పాపం ఉపాధ్యాయులు కావాలని ఎంతో శ్రమపడి చదువుకుని ఉంటారు, వాళ్ళ కుటుంబాలు ఆశతో ఉంటాయి. అలా ఉపాధ్యాయులు కావాలనుకున్న వాళ్ళందరినీ మోసం చేసేది తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకున్నాడు. చూడండి ఒక విషయం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎలా వస్తుంది చెప్పండి? అంతేకాదు అతనికి హాల్ టికెట్ ఇవ్వకోకుండా మభ్యపెట్టి అతను పక్కన ఎట్టేసే కార్యక్రమం చేస్తే అతను మళ్ళా హైకోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు డేటా లీకేజ్ కూడా చేశారు. దానితో పాటుగా స్పోర్ట్స్ కోటాలో కనీ విని ఎరుగని దారుణం జరిగింది. జనరల్గా ఏం జరుగుతుందంటే స్పోర్ట్స్ కోటా విషయంలో ఎగ్జామ్లకు వాళ్ళకు కూడా పెడతారు, పెట్టిన తర్వాత వాళ్ళకి మార్కులు వచ్చిన తర్వాత ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ప్రకారం వాళ్ళకి కొన్ని మార్కులు కలిపి ఉద్యోగాలు ఇస్తారు. అలా కాదు, ఏకంగా పాత జీవోను రద్దు చేసి కొత్త జీవో తీసుకొచ్చారు. అదేంటంటే స్పోర్ట్స్ కోటాకి అసలు ఎగ్జామ్సే అవసరం లేదు, సర్టిఫికెట్లు ఇస్తే చాలు అని చెప్పారు. ఆ ప్రకారంగా పిచ్చి సర్టిఫికెట్స్ మీద ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా లోకేష్కు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి సదుపాయాలు కల్పించి వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటాలు ఇచ్చేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ జీవో తీసుకొచ్చారు. ఇంతకన్నా దారుణం ఏముంటుంది చెప్పండి? ఇంత భయంకరంగా ఫ్రాడ్ చేసి ఉద్యోగుల్ని మోసం చేసి డిఎస్సీ అభ్యర్థులను మోసం చేసినటువంటి నారా లోకేష్ గారు రాజీనామా చేయకుండా ఎలా తప్పుకుంటారనేది ఇక్కడ నా ప్రశ్న. తక్షణమే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో అదే బాటలో ఈయన కూడా రాజీనామా చేయాలి. చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో గౌడశెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ సెంటినీ హాస్పిటల్ వారిచే సంఘ భవనంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో గుండె వైద్య నిపుణులు కృష్ణచంద్, మెదడు వెన్నెముక్క శస్త్ర వైద్య నిపుణులు కాగిత రాకేష్, డాక్టర్ మాధురి, డాక్టర్ రమేష్లు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో కట్టా రవి, నంగేటి కొండ, చేబోలు పెద్దిరాజు, బొక్క శ్రీను, అంగర శంకర్, ఈరి రమేష్, బొల్లా శేషు శ్వేత, నాగబాబు, చింత ఆదిశేషు సంఘ సభ్యులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఇవాళ హార్ట్ స్పెషలిస్ట్ ఇప్పుడున్న జనంలో సగం మంది కృష్ణచంద్ర గారి పేరు తెలుసున్న వాళ్ళు, ఆయన దగ్గర చూపించుకుంటున్న వాళ్ళు కూడా రావడం జరిగింది. ఆయన మరి హార్ట్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళ వరకు ఇప్పటి వరకు కూడా మంచి డాక్టర్, మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆయన భార్య మాధురి గారు, మా సుపరిచితులైనటువంటి మాకు కోసిన రామారావు గారు కుమార్తె, మరి వీళ్ళందరి ఫలితమే మాకు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం నెరవేర్చుకుంటే అవకాశం కలిగింది. మరి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇలాంటి మెగా వైద్య శిబిరాన్ని మళ్ళీ ఇంకొకసారి త్వరలో మళ్ళీ పెట్టి మంచి పేరు పరీక్షలు తీసుకురావాలి. లేని వారికి పేదవాళ్ళందరికీ కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని గౌడ చెట్టుపల్లి సంక్షేమ సంఘం తరఫున తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మరి ఆకివీడు మండల గౌడ చెట్టుపల్లి సంఘం, ఆకివీడు టౌన్ సంఘం అధ్యక్షతన మరి మెడికల్ క్యాంప్ మెగా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి కాగిత కృష్ణచంద్ర గారు, అలాగే వాళ్ళ తమ్ముడైన రాకేష్ గారు, అలాగే మాధురి గారు, అలాగే వాళ్ళ తండ్రి గారు నరేంద్ర గారు అందరూ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జనం పాల్గొని వైద్యం చాలా బాగా వైద్యం చేయించుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని మమ్మల్ని ప్రోత్సహించి మరి డాక్టర్లు కావాలి పాప అన్ని పనులు ఉన్నా సరే ఈరోజు ఆకివీడు వచ్చి ఇంతమంది పేషెంట్లు చూస్తున్నారంటే మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని మేమంతా కూడా మా సంఘం తరఫున సంయుక్తంగా, ఎందుకంటే మాకు ఏదొచ్చినా సరే అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటాం. అలాగే ఈ కార్యక్రమం చేయాలని నేను ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకటరావు చెప్పడం జరిగింది. అలాగే పెట్టండి బాగారు బాగుంటుంది అన్నారు. మరి ఆయన కోఆపరేషన్ కూడా చాలా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎన్ని పనులను వచ్చిన డాక్టర్లందరూ కూడా మరి హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు
ఆక్వీడు టౌన్ మండలం గౌడ శెట్టి బలిజ సంఘం నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. దీనికి డాక్టర్ కాగిత కృష్ణచంద్ర గారు, రాకేష్ గారు, మాధురి గారు, రవి గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉచిత చెకప్లు చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా సెంటనీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గౌడ సంఘ శెట్టి బలిజ ఆధ్వర్యంలో ఇక్కడ విష్ చేసిన డాక్టర్ కృష్ణచంద్ గారికి, రాకేష్ గారికి, మాధురి గారికి, సజ్జన్ గారికి, రమేష్ గారికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ప్రాణం పోసేది దేవుడైతే ప్రాణం నిలబెట్టేది వైద్యులు అంటారు. వైద్యం అనేది వృత్తే కాదు, అది ఒక సేవ. ఆరోగ్యం ఇవ్వడం అనేది ఒక కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడం, ఒక జీవితానికి ఆశ చూపించడం. మరి ఈ రోజు ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఈ రోజుల్లో కల్తీ ఆహారం, మనం గాలి పీల్చేది కూడా కల్తీ అయిపోయిన వాళ్ళు ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి. వ్యాధి వచ్చాక ట్రీట్మెంట్ కన్నా ముందుగానే మనం ఇలాంటి వైద్య శిబిరాలు పెట్టినప్పుడు ముందుగా మన ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే ఎంతో ఉపయోగకరం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, సహస్ర దీప అలంకరణ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ. కూటమి నాయకులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షించాలని మంత్రి లోకేష్ సూచన. బటన్ నొక్కడు పబ్లిసిటీ తప్ప తల్లులకు జగన్ చేసింది శూన్యమన్న పీతల సుజాత. గత వైసీపీ పాలనలో తల్లులకు మహిళలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా. బీసీల సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధం. ప్రభుత్వానికి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి తీరాల్సిందే. మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.